ఆమె దగ్గర ఏమి లేదు నాకు తెలుసు, కానీ నువ్వెళ్ళి నేను పోషిస్తుంది. నేను ఆల్రెడీ సెలవు ఇచ్చా. దేనికి సెలవు ఇచ్చాడంటే వెధవరాలు సిద్ధపరిచిన పిండికి, వెధవరాలు బుడ్డులో ఉన్న నూనెకి చెప్పాడు. నువ్వు తీస్తూ ఉంటుంది ఆవిడ, నువ్వు తరగకూడదు, పోస్తూ ఉంటుంది, అయిపోకూడదు. ఎన్నేళ్ళు ప్రభువా? భూమి మీద పంట ఎంతకాలం పండితే అంతకాలం నువ్వు ఆ పని చేయి. మన్న ఎంతకాలం కురవాలి ప్రభువా? ఇశ్రాయేలు నీ మీద ఆధారపడేంత వరకు. వాళ్ళు నీ కోసం రాకపోతే నువ్వు ఆగిపోవచ్చు. కుండలో నూనె పోస్తుంది. ప్రభువా ఎన్ని కుండలు నిండాలి? ఆవిడ ఎన్ని కొండలు తెస్తే అన్ని కొండలు నింపు. కొండలు దాటి ఆగిపోతే అయిపో. దేవుడు ఆజ్ఞ జారీ చేస్తాడు. నువ్వు ఎంతకాలం పోషిస్తాడు? ఎంతకాలం నా పిల్లల్ని పోషిస్తాడు? ఎంతకాలం వారు దేవుడి మీద ఆధారపడితే అంతకాలం పోషిస్తాడు. ఆయన విడిచిపెట్టడు మధ్యలో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పూట కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దేవుడు గత 6 నెలల్లో మనల్ని కాపాడి మరొక నెలలోనికి మనం ప్రవేశపెట్టాడు. 7వ నెలలో కూడా దేవుని కృప మనకు తోడై ఉండినట్లు ఆయన వాగ్దానాన్ని చేతపట్టి పయనించే వారుగా మన జీవితంలో ఉన్నట్లు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. చూడండి, మన దైనందిన జీవితాల్లో కష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, ఏముందయ్యా పోయింది, నాకు ముద్ద పెట్టే దేవుడు ఇంకా అంట. ముద్ద పెట్టేది ఎవరు? కొడుకులున్న అమ్మ అదే మాటని, కూతుర్లున్న అమ్మ అదే మాటని, ఉద్యోగం ఉన్నాం అదే మాటని, ఉద్యోగంలో ఉన్నాం అదే మాటని, వ్యాపారం చేసేవాళ్ళు అదే మాటని. వీళ్ళు ఫోకస్ ఏంటంటే పోషణ. ఉద్యోగం పోతే పోషణ పోద్ది అనుకుంటా, ఉద్యోగం పోతే పోషించేవాడు పోతాడు అనుకుంటా. ఈ దినాన ఈరోజు ఈ నెల ప్రారంభంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకసారి మీరు ఆదికాండం 50వ అధ్యాయం 21వ వాక్యం చదవగలిగితే అక్కడ ఒక మాట ఉంటే చదవండి. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వాక్యం చదువుదాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన వాడా మీకు స్తోత్రాలు ప్రభు. రాత్రికాల సమయంలో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే ఆదరణ, మీరు మాట్లాడితే క్షేమము, మీరు మాట్లాడితే మేలు, మీరు మాట్లాడితేనే సమస్తాన్ని మేము పొందుకోగలం. మీరు మాట్లాడకపోతే ఏదైనా నిష్ప్రయోజనమే. ఈ పూట మీరు మాతో మాట్లాడి సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోటి నుంచి మీకు మాత్రమే మహిమను తెచ్చుకున్నామని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట వినాలి. యోసేపు ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో రాజు అయిపోయాడు. తండ్రి ఇంటి వారిని అందరిని పిలిపించాడు. వారి బతిమిచ్చి పోషిస్తున్న కాలం అది. ఒకరోజు తన తండ్రి చనిపోయాడు. ఎవరు చనిపోయారు? తండ్రి పేరు ఏం పేరు? హల్లెలూయా. కొంచెం పెద్దగా మాట్లాడుతూ ఉండాలి మీరు. యోసేపు తండ్రి పేరు ఏం పేరు? యాకోబు. యాకోబు ఇప్పుడు ఏమైపోయాడు? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది మగ పిల్లలు, ఒక కూతురు దీన. జాగ్రత్తగా మొత్తం 13 మంది సంతతి. ఈ 12 మందిని తన సంతతిని తీసుకొని యాకోబు వెళ్ళాడు. యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోయిన తర్వాత వీళ్ళకు డౌట్ వచ్చింది, ఇప్పుడు మనల్ని పోషించేది ఎవడు? ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, తండ్రి ఉన్నాడు కాబట్టే యోసేపు పోషిస్తున్నాడు అనే ఆలోచన వల్ల. తండ్రిని చూసి యోసేపు పోషిస్తున్నాడు. విచిత్రమైన ఎంగిలి గుర్తించేవాడు కదా, ప్రేమగా చూసేవాడు కదా. తండ్రిని బట్టి మనల్ని పోషిస్తున్నాడు అనే ఆలోచన వాళ్ళు ఉండిపోయింది. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో వాళ్ళకి కలిగిన భయం ఏంటంటే, మాకు పోషణ ఏంటి? అప్పుడు ఒక వర్తమానం పంపించారు యోసేపు దగ్గరికి. తండ్రి బతుకున్నప్పుడు నువ్వు మమ్మల్ని బాగా చూసావు, మేము నీకు చాలా కీడు చేసాము, చాలా అన్యాయం చేసాము, ఇప్పుడు అవన్నీ నీ మనసులో పెట్టుకుని మాకేమైనా కీడు చేస్తావా అని వర్తమానం పంపారు. అప్పుడు యోసేపు వీళ్ళతో మాట్లాడుతున్నాడు, భయపడద్దు, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉద్యోగం చూసి ధైర్యంగా ఉన్నావేమో, ఆరోగ్యం చూసి ధైర్యంగా ఉన్నావేమో, తల్లిదండ్రులను చూసి ధైర్యంగా ఉన్నావేమో, కలిగిన బంధుమిత్రులను చూసి ధైర్యంగా ఉన్నావేమో, నీకు కలిగిన సిరి సంపదలను చూసి ధైర్యంగా ఉన్నావేమో. అవి ఉన్నా లేకపోయినా నేను నిన్ను పోషిస్తాను, నీ పిల్లల్ని కూడా పోషిస్తాను. హల్లెలూయా. 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 మీకు తెలుసో లేదో, మీకు తెలియని ఏముంటాయిలండి.
అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించెను. అబ్రహాము చనిపోయిన ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడు మనకున్నాడు. కాకోలం ద్వారా ఆహారం ఆగిపోయినా, కాకోలం ఆహారం తేకపోయినా విధవరాల్ని సిద్ధపరిచిన దేవుడు మనకున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కోకొలలుగా మన దైనందిన జీవితంలో మనకి చాలా విషయాలు కనబడతాయి. అరణ్యంలో ఏ ఆధారం లేకపోయినా ఆకాశం నుంచి సాక్షాత్తు మన్నాన్ని కురిపించాడు ఆయన. ఈరోజు మనల్ని పోషించడా? ఈరోజు మన జీవితంలో ఉన్న కలత ఏంటంటే, నా పోషణ ఏంటి, తదుపరి నా దినచర్య ఏంటి, ఇది కోల్పోతున్న వెనక నాకున్న పరిస్థితులు మారిపోతే నా జీవితం ఏమైపోద్ది, ఈ ఆలోచనలోంచి ఈరోజు నువ్వు బయటికి రావాల. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నేను మిమ్ములను మీ పిల్లలను కూడా నేనే పోషిస్తాను. ఎవరినంట? మిమ్ములను. హల్లెలూయా. ఎవరిని? మిమ్ములను మీ పిల్లలు కూడా నేనే పోషిస్తాను. ఎవరిని చూసి ఇంతకాలం మనం ధైర్యంగా ఉన్నామంటే, ఆ బిడ్డ ఉందనే. ఏ బిడ్డ ఉండగానే ఒక గిన్నె కూరబొమ్మిచ్చే బిడ్డ ఉందని బతికింది. ఈ కూరగిన్నె కోసమేనా? హల్లెలూయా. యాకోబుతో నాకు పని లేదు, యేషాబుతో పని లేదు, ఇస్సాకుతో పని కాదు, అబ్రహాంతో పని కాదు. యేసుప్రభువారంట ఆ కాంగ్రిగేషన్స్ చూసి, ఆ ప్రజలను చూసి, ఆ ప్రజల ముందు మన వైపు జాగ్రత్తగా ఉన్నారు. ఆ ప్రజల ముందు వాళ్ళు ఎలాంటి వారిలో చూసి వాళ్ళకి అర్థమయ్యే ఉపమానం తీసుకొని చెప్పేవాడంట. బహుశా మన ఊరికి వచ్చుంటే ఈ కూరల గురించి చెప్పిండేవాడు. ఎందుకంటే అది ఎక్కడ తొందరగా మనకి ఏది ఎక్కడ. హల్లెలూయా. నన్ను పోషిస్తావా ప్రభా, నా పిల్లల్ని పోషిస్తావా ప్రభు అంటే అంటున్నాడు, నేను పోషిస్తాను. రుజువేంటి? ఎలా పోషిస్తావు అంటే, 1 రాజుల గ్రంథానికి మనం వెళ్తే 17వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి సెలవీయడం అంటే ఏంటి? కరెక్ట్గా చెప్పాలి మీరు నాకు. సెలవీయడం అంటే ఏంటి చెప్పడం. ఎవరికి చెప్పాడు? ఏలేకేం చూస్తున్నాడు? ఒక విధవరాలకు చెప్పేసాను, నీ సంగతి చూసుకుంటుంది పో అన్నాడు. ధైర్యంగా వచ్చేసి ఆ విధవరాలు ఈమె అని వెళ్ళి రొట్టె తీసుకురా పో అన్నాడు. ఆమంటది, ఏ మనిషి అయ్యాను, కొంచెం పిండి కొద్దిగా నువ్వు ఉంది, నేను చెప్పింది అయ్యమ్మా, వెళ్ళి రొట్టె తీసుకురా అన్నాడు. అంతకుముందు కూర్చుంటే కాకు తీసుకొచ్చి పెట్టేది, తినేవాడు, ఆ వాగు నీళ్ళు దాటేవాడు. పరిస్థితి మారిపోయాక ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఎలా పోషించబడాలో తెలియనప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక విధవరాలు ఉందని వీళ్ళు అంటున్నాడు. రాజుగారికి తిండి లేదు, ధనవంతులు అడుక్కున్న పరిస్థితి. విధవరాల దగ్గర ఏముంటుందయ్యా? ఏమి లేదు, ఆ దగ్గర ఏమి లేదు నాకు తెలుసు, కానీ నువ్వెళ్ళి నేను పోషిస్తుంది. నేను ఆల్రెడీ సెలవు ఇచ్చా. దేనికి సెలవు ఇచ్చాడంటే, విధవరాలు సిద్ధపరిచిన పిండికి, విధవరాలు బుడ్డులో ఉన్న నూనెకి చెప్పాడు, నువ్వు తీస్తూ ఉంటుంది ఆవిడ, నువ్వు తరగకూడదు, పోస్తూ ఉంటుంది, అయిపోకూడదు. ఎన్నేళ్ళు ప్రభువా? భూమి మీద పంట ఎంతకాలం పండితే అంతకాలం నువ్వు ఆ పని చేయి. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఈయన ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు తెలియదు. ఈరోజు మనకు తెలిసింది 3 ఏళ్ళు కరువు, 3 ఏళ్ళు వర్షం కురిపించాడని. ఆ రోజు వాళ్ళకి తెలుసా? ఎన్నేళ్ళు అంటే ఎన్నేళ్ళు? ఆవిడ ఎన్నేళ్ళు తీస్తా నీళ్ళు పో. మన్న ఎంతకాలం కురవాలి ప్రభా? ఇశ్రాయేలు నీ మీద ఆధారపడేంత వరకు. వాళ్ళు నీ కోసం రాకపోతే నువ్వు ఆగిపోవచ్చు. కుండలో నూనె పోస్తుంది ప్రభా, ఎన్ని కుండలు నిండాలి? ఆవిడ ఎన్ని కొండలు తెస్తే అన్ని కొండలు నింపు. కొండలు దాటి ఆగిపోతే అయిపో. దేవుడు ఆజ్ఞ జారీ చేస్తాడు. నువ్వు ఎంతకాలం పోషిస్తాడు? ఎంతకాలం నా పిల్లల్ని పోషిస్తాడు? ఎంతకాలం నా సంతతి ఆయన మీద ఆధారపడాలి? ఎంతకాలం వారు దేవుడి మీద ఆధారపడితే అంతకాలం పోషిస్తాడు ఆయన, విడిచిపెట్టడు మధ్యలో. అందుకే సొలొమోనుకి ఆయన తల్లి అంటది, నా కుమారుడా సొలొమోనా, వదిలిపెట్టద్దు ఆయన్ని, గద్దిస్తాడు. ఇసుకోవద్దు, తొందరపడద్దు, జాగ్రత్తగా పట్టుకో. దావీదు చెబుతాడు, నా కుమారుడా సొలొమోనా, నువ్వు ఎంతకాలం దేవునికి నమ్మకంగా బ్రతికితే అంతకాలం దేవుడు నీకు నమ్మకంగా ఉంటాడు. దేవుని కార్యాలు ఎంతకాలం జరుగుతాయి నా జీవితంలో? ఎంతకాలం పోషిస్తాడు? ఎంతకాలం నా భారం మోస్తాడు? ఎంతకాలం నా అప్పులు తీసేస్తాడు? ఎంతకాలం నా రోగం తీసేస్తాడు? ఎంతకాలం నా వెంబడే నడుస్తాడైనా నాకు తోడుంటాడు. నువ్వు ఎంతకాలం ఆయన మీద ఆధారపడితే అంతకాలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెళ్ళు, నేను విధవరాలకు చెప్పాను అన్నాడు. ఈయన ఎలా అంటాడు? నేను ప్రవక్తనా? అవునా? నేనే ప్రవక్తనైతే అగ్ని వచ్చి మిమ్మల్ని చంపేస్తుందండి. మరి ఎందుకు అనలేకపోయాడు? నేనే ప్రవక్తనైతే ఆహారం ఆకాశం నాకు కోసం పడాలి అనొచ్చుగా. చాలా సందర్భాల్లో, చాలా ప్రదేశాల్లో శక్తివంతంగా కనబడే మనం కొన్ని ప్రదేశాల్లో బలహీనంగా కనబడతాం. 450 మంది సవాలు చేసినాడు, రోషం కలిగి నిలబడినాడు. యెహోవా పక్షమని ఎవడో రండి బయటికి అన్నవాడు వారిపోయారు.
దేవుడు దాన్ని తప్పట్టాడా? మన దైనందిన జీవితంలో బలహీనతలు ఉంటాయి. మన దైనందిన జీవితంలో నువ్వు బలహీనపడే సందర్భాలు ఉంటాయి. అయితే నీవు ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను పోషిస్తాడు. ఈ నెల ప్రారంభంలో చెబుతున్నాడు, నేనే మిమ్మలను పోషించేదను. ఎలా పోషిస్తావయ్యా అంటే, వెధవరాలకు ఆజ్ఞాపిస్తా, నీకెందుకు అవసరమా? ఎలా పోషిస్తాడు? నీకు అవసరమా? వెధవరాలకు ఆజ్ఞాపిస్తా, నీకెందుకు? 81వ కీర్తన చదవండి. 81వ కీర్తన 16వ చరణం చదవండి. కీర్తనలో 81:16. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పోషిస్తాడంట? ఒకటి, ఆయన పోషించే పద్ధతి ఏంటంటే, ఏ ఇంటిలో లేమో, ఏ ఇంట్లో లేదో, ఎవరు విధవరాలో, ఎవరు లోకం దృష్టిలో ఘనంగా కనపడరో ఆ వ్యక్తిని తీసుకొచ్చాడు. ఎవరిని పోషించడానికంటే ప్రవక్తను పోషించడానికి. 2, తన బిడ్డను ఎలా పోషిస్తాడంటే ప్రకృతి పోషిస్తుంది. ఒక అద్భుతమైన సాక్ష్యం 2009లో విన్నా. మరణాతలు చదివేటప్పుడు విజయవాడలో సేవకుల కూటాలు జరుగుతాయి. వాళ్ళ సహవాసంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూటాలు ఏర్పాటు చేసుకుంటారు. ఒక దైవజనుడు సాక్ష్యాన్ని చెబుతున్నాడు. తిండి ఏమి లేదు వాళ్ళకి, ఇంట్లో తిండి లేదు, పిల్లలు ఆకలికి అల్లాడిపోతున్నారు. పూరి గుడిసె. ఒక పందికొక్కు ఇంట్లో కన్నం వేసుకొని బయటకు వచ్చిందంట. ఇంట్లో కన్నం వేసుకొని పందికొక్కు ఆ గుంటలోంచి ఒడ్లు బయటకు నెట్టిందంట. ఆశ్చర్యం వచ్చింది మాకు. ఆయన చెబుతాడు, ఒక రోజు కాదు ప్రతిరోజంతా ఆ పందికొక్కు వాళ్ళకి ఎన్ని నొడ్లు కావాలో ఆ నొడ్లు నెట్టేదంట. పందికొక్కు దాని బుద్ధి ఏంటి? ఆహారం పట్టుద్దా? పోనీ కాక బుద్ధి ఏంటి? ఆహారం పట్టుద్దా? నేను పోషిస్తానని చెబుతున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు, వెధవరాలు పోషించవచ్చు, ప్రకృతి ద్వారా, సృష్టి ద్వారా నీకు పోషణ కలగచ్చు. ఆయన ఏం చేయడు కానీ సమర్థుడు, శక్తి కలిగిన వాడు. మంచి గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరుస్తాను. ఎలా పోషిస్తామంటే, నేను శ్రేష్టమైన వాటితో తృప్తిపరుస్తాను. రోట్లో వేసుకొని దంచుకొని సెరుక్కొని ప్రతి పూట వండుకునే వాళ్ళం. ఏ పందుకొక్క కన్నం అయితే పూర్తి చేయాలని ప్రార్థన చేశాడో, ఇప్పుడు ఆ పందుకొక్క కన్నంలో ఏమవుతుంది? ఏ ఫరో అయితే మోషేను చంపేయాలనుకున్నాడో, ఇప్పుడు ఆ ఫరో ఏం చేశాడు? జీతం ఇచ్చి పెంచుకున్నాడు. సృష్టిలో దేని ద్వారా పోషించగలడు? ఇక్కడ లేదు అన్నక్కడ ఉంది అని రుజువు చేయగలడు. అది ఎర్ర సముద్రం నురుగులు గగుతుంది, వెనక ఫరో సముద్రం, 2 పక్కల కొండలు పర్వతాలు పారిపోలేం అంటే ఆగో, అది చీలుద్దిని కోసం అన్నాడు దేవుడు. ఏదైనా చేస్తాడు. ఈ దినాన్ని ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను పోషిస్తా. అది ఎలా పోషిస్తానన్నది నీ ఊహకు అందుకు. ఆశ్చర్యకార్యాలతో నేను పోషిస్తా. ఒక మాట యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వాక్యము. రాజులు నిన్ను పోషిస్తారు, రాణులు నీకు పాలిచ్చే దాదులుగా మారిపోతారు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులు. అంటే తెలుసా? అమ్మా, ఇప్పుడు నీకు దొరికి నీ పిల్లోని నాకు ఇచ్చావంటే తీసుకెళ్ళి వీడికి ఒక దాదిని చూస్తా, ఓ పని మనిషిని చూస్తా. ఆ పని మనిషి పని ఏంటో తెలుసా? ఏం చేయదు, పాలిచ్చి పెంచి వాడు అమ్మ నాన్న అంటే నేనేం కాదు, ఆయన మీ అమ్మ, ఆయన మీ నాన్న అని చెప్పుద్ది అంతే. అమ్మని పిలిపించుకుంటుందా? తలకాయ తీసాడు ఫరో, తీసాడు. ఇప్పుడు రాజులు మిమ్మల్ని పోషించే వాళ్ళు గాను, రాణులు మీకు పాలిచ్చే దాదులు గాను అవుతారు. మీకు పోషణ ప్రకృతి నుంచి తీసుకొస్తా, వెధవరాల నుంచి తీసుకొస్తా, రాజుల నుంచి పోషిస్తా. మెప్పిబోషెత్ అని ఒక కుంటివాడు ఉన్నాడు బైబిల్లో, మనకు తెలుసు. దావీదు రథము పరుగు పరుగున వెళ్ళి ఆ వ్యక్తి ఇంటి ముందు ఆగితే ఎవరి కోసం వచ్చారు? రే ఎవర్రా ఇక్కడ మెప్పిబోషెత్ అంటే, అయ్యా నేనేనయ్యా, రమ్మన్నాడు రా నిన్ను. ఎవరయ్యా? రాజుగారు. ఎందుకు? నాకేం తెలుసు, రమ్మన్నాడు. సాధారణంగా రాజులు శత్రుశాసనం ఉంచుకోరు. ఏముంచుకోరు? ఎందుకు? ఒకే బండ మీద న్యాయాధిపతులు 70 మంది కుమారులు చంపేత ఒకడు మిగిలి వెళ్ళిపోయి ఏం చేశాడు? రే మా నాన్న మీకు న్యాయం తీర్చలేదా? మా నాన్న మీకోసం ప్రార్థన చేయలేదా? మా నాన్న మీకోసం ఉపవాసం ఉండదా? కన్నీరు కట్టలేదా? మమ్మల్ని చంపేత ఒప్పుకుంటారా మీరు అనగానే అందరూ భక్షణ ఈయన చంపేశారు. అదిగా జరిగింది గిద్దిన తర్వాత. రాజులు అందుకే శత్రుశాస్త్రం ఉంచుకోరు, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరం చంపేస్తారు. ఇప్పుడు మెప్పిబోషెత్తుకున్న భయం ఏంటంటే,
ఎందుకు రమ్మన్నారు రాజుగారు? తీసుకొచ్చాడు. రాజుగారి దగ్గర తీసుకురాగానే, మేపే పోషొద్దంటే నువ్వేనా అన్నాడు. నేనే. సరే కానీ ఈ రోజు నుంచి నా బల్ల దగ్గర అడుగు కుర్చీ వేసి నాకేం పెడతారు అది అడిగి పెట్టండి అన్నాడు. మీకేం అర్థం కాలే. అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడు నేను నా ఎడలా నీకెందుకయ్యా ఎంత కనికరా, నీకెందుకయ్యా ఎంత ప్రేమ అంటే నిన్ను బట్టి కాదురా, మీ నన్ను బట్టి. దేవుడు చెబుతున్నాడు, నిన్ను బట్టి కాదు, నిరంతరం నీ కొరకు విజ్ఞాపన చేతున్న ఒకడు తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు. ఆయన్ని బట్టి తప్ప నీ భక్తినో నీ శక్తినో నీ జ్ఞానాన్నో ఆధారం చేసుకోగలిగిన కృప ఆయన ప్రతి క్షణం కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా ఓపిక బట్టయ్యా, ఓపిక బట్టయ్యా, ఇంకొంచెం టైం మారుతాడు, ఇంకొంచెం టైం సరి చేసుకుంటుందని మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న ఒకరిని బట్టి మెపుబోషెతు వంటి కృప మనకు చెప్తుంది. అంతేగాని మరొక కారణం బట్టి కాదు. ఒకటి ప్రకృతి అయినా రాజులైన వెధవరాలైన ఆయన వాళ్ళ ద్వారా పోషిస్తారు. ఇంకో విషయం ఏంటంటే విచిత్రంగా కూడా పోషించగలరు. అలాగా విచిత్రంగా అంటే విచిత్రంగా దేవుడు బైబిల్లో ఎవరన్నా పోషించిన సందర్భాలు మీకు తెలుసుంటే ఒక సందర్భం కానీ 2 సందర్భాలు కానీ గుర్తు చేయండి. మత్తయి సువార్త 6:26 ఒకరు, లూకా సువార్త 12:24 ఒకరు తీయండమ్మా. మత్తయి 6:26 ఒకరు, 12:24. అయ్యా నువ్వేం చదువుతున్నావు చెప్పు చదువు. మత్తయి 6:26 చదువు. ఆకాశ పక్షులు చూడుడి, విత్తవు, కొయ్యవు, తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో దాచిపెట్టుకోవు, అయినను మీరు వాటికంటే బాగు శ్రేష్ఠులు కారన్నాడు. ఇంతటి అయిపోయింది. లోక అయితే కొంచెం వివరంగా రాస్తాడు, చదవండి. కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు, కొయ్యవు, వాటికి ఏం లేదు, గరిసి లేదు, ఏం లేదు, కొట్లు లేదు, అయినను జాగ్రత్తగా వినాలి. ధనవంతుడికి పంట పండినప్పుడు ఏం చేశాడు? కొట్లు పగలగొట్టి పెద్దవి చేశాడు. యశుప్రభు అంటున్నాడు, కాకులకి విత్తనం చేత కాదు, కొయ్యటం చేత కాదు, అదే గరిసె, బాణలు కొండలు లేవు. ఇంతకుముందు మా ఇంట్లో పెద్ద బాణ ఉండేది, 5 పోసుకునేవారు, 5 వడ్లు అయిపోతే వీళ్ళు వంగి తీయలేకపోతే పిల్లల్ని ఎవరన్నా కొట్టి దాంట్లో దించి ఆడి తోడు పైకి ఇచ్చాక తర్వాత ఈయన పైకి నక్కున్నారు. అది లేదు కాకి, కొట్లు లేవు, పోషించబట్టలేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు. దేనికంటే శ్రేష్ఠులు మీరు? కాకుల కంటే శ్రేష్ఠులు. దేనికంటే శ్రేష్ఠులు మీరు? గెరిసెలు లేని వాటికంటే, కొట్లు లేని వాటికంటే, విత్తడం చేతకాని వాటి కంటే, కొయ్యడం చేతకాని వాటి కంటే, అన్నింటి కంటే మీరే శ్రేష్ఠులు. కానీ మీకు అన్నీ తెలుసు, అన్ని చేస్తారు, కానీ మీరే పోషణలాగా ఏడుస్తారు. వాడికి ఏం తెలీదు. కానీ ఏ రోజు కాకి పోషణ లేకుండా మన చెట్టు మీద కాకి గూడి కడుతుంది. ఎంత నైపుణ్యత కొడుతుంది తెలుసు. గూడి ఒక్కొక్క పుల్ల తీసుకెళ్ళి మధ్యలో టంగీస్ తాళ్ళు తీసుకెళ్ళి బైండింగ్ వైర్లు తీసుకెళ్ళి ఎన్ని ఒక దాంట్లో ఒకటి ఇరికిచ్చేసి కట్టేసిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? మధ్యలో మెత్త వస్తుంది కడుతుంది, మధ్యలో మెత్త వస్తుంది. ఎంత తెలివి దానికి. యేసయ్య అంటున్నాడు, దానికంటే మీరే శ్రేష్టం, దాన్ని పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించను. ఇక్కడ మనకు డౌట్ రావాలి, అసలు ఎందుకు పోషిస్తావు నువ్వు మమ్మల్ని? అసలు ఎసమక్క ఎందుకు పోషియాలి? మనం బాగా ప్రార్థన చేస్తామని ఎందుకు పోషిస్తాడు దేవుడు మనల్ని? యేసయ్య పలకండి, ఎందుకు మమ్మల్ని పోషిస్తున్నావు? ఎఫెసీ పత్రిక, ఇది కూడా జీవితాం అనుకున్నాను, 5వ అధ్యాయము 29-30 వాక్యాలు చదవండి. తన శరీరాన్ని ద్వేషించేవాడెవడు లేడు, ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి, హల్లెలూయా, ఎందుకు సంఘమును పోషించి సంరక్షిస్తున్నావు? ఎందుకు నన్ను పోషిస్తున్నావు? ఆయన అంటున్నాడు, నువ్వు నా శరీరంలో భాగం, నేను శిరస్సు, నువ్వు నా అవయవం. చెయ్యి పని చేస్తుంది, కాలు నడుస్తుంది, భుజములు భారం వస్తుంది, జ్ఞానముగా బుర్ర ఆలోచిస్తుంది. తినేది ఎవరు? నోరు. అరాయించుకునేది ఎవరు? జీర్ణాశయం. అర్థమవుతుందా? అది అర్థమైందని వదిలేసేది ఒకడు ఉన్నాడు. పొట్ట బరువులు మోస్తుందా?
రుచి చూసి నాలుగు ఐదు బాగలేదని చెప్పే నాలుక ఆ బురవెత్తుకొని నాలుగు మీద మోస్తుందా? భుజాల్లో నెత్తో మోస్తుంది. చెప్పే ఆలోచన మైండ్ ఆ భారాన్ని మొత్తాన్ని తీసుకెళ్తానికి తల కిందలుగా తిరిగి నేను తీసుకెళ్తారా అని ఈడ్చుకెళ్తుందా? నడిచేది ఎవరు? కాళ్ళు. ఇవన్నీ ఎవరి కోసం పని చేస్తున్నాయి? యేసయ్య అంటున్నాడు, నువ్వు నా శరీరం, అందుకే నేను నిన్ను పోషిస్తున్నా. నువ్వు నా శరీరంలో అవయవం, అందుకే నిన్ను నీ పిల్లలు కూడా నేను ఎందుకు పోషిస్తానంటే మీరు నా శరీరం. ఎవరు శరీరాన్ని ద్వేషిస్తాడు? నా శరీరంలో నాకు ఈ చెయ్యండి ఇష్టం లేదు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? నా చీరల్లో ఈ చీర నచ్చదు అనేవాళ్ళు ఉన్నారా? చీరల్లో ఈ చీర నచ్చలేదు అనేవాళ్ళు ఉన్నారా? మరి ఎందుకు మార్చేసుకుంటున్నారు? నచ్చకపోతున్నారు కదా. ఎందుకు పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాం అనుకుంటారు? నీకు నచ్చకపోతే కదా. నీకు నచ్చింది ఎత్తావు ఎవరికన్నా, కావాలంటే ఇంకో చీర కొనేస్తా అంటావు. కానీ చీర నచ్చిన వాళ్ళు ఉన్నారు, తిండి నచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి నచ్చిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా? పెళ్ళి నచ్చిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు నచ్చిన వాళ్ళు ఉన్నారు లేదా? ఎట్లా? ఇది నా పోలిక కాదు, కాకపోతే ఇది చూడదు. పిల్లలు నచ్చిన వాళ్ళు, తల్లిదండ్రులు నచ్చిన పిల్లలు ఉన్నారా లేరా? నా శరీరంలో ఈ కన్ను నాకు నచ్చదు అన్నవాడు ఉన్నాడా? నా శరీరంలో ఈ కాలు నాకు నచ్చదు అన్నవాడు ఉన్నాడా? నా శరీరంలో ఈ వేలంటే నాకు ఇష్టం లేదు అన్నవాడు ఉన్నాడా? యేసయ్య అంటున్నాడు, నువ్వు నా అవయవం, ఎలా వదిలేసుకుంటాను? అందుకే నేను పోషిస్తాను. నిన్నే కాదు, నువ్వు నా అవయవం కనుక నీ సంతతిని కూడా నేనే పోషిస్తాను. ఒక్కొక్కడికి 6 ఏళ్ళు ఉంటాయి, ఒక్కొక్కడికి 7 ఏళ్ళు ఉంటాయి. మనిషికి ఉండాల్సిన 5 ఏళ్ళే అని మిగతా 2 ఏళ్ళు తీసేస్తావా? గుండె అందరి గుండెలకు 5 ఏళ్ళకి నేను రక్తం పంపిస్తా, 6వ ఏళ్ళకి 7వ ఏళ్ళకి నేను పంపిరు అంటదా? యేసయ్య అంటున్నాడు, మీరు నా శరీరం, అందుకే నేను మిమ్మల్ని పోషించుకుంటాను. నేను నా శరీరం, అందుకే నేను మీ పిల్లలను కూడా పోషిస్తాను. నువ్వు యాకోబు ఉన్నాడు కాబట్టి నన్ను పోషిస్తున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. యోసేపు అంటున్నాడు, యాకోబుని బట్టి కాదు, నేను మిమ్మల్ని మీ పిల్లలను కూడా పోషిస్తాను. యేసేపుకే అన్నదమ్ముల మీద అంత ప్రేమ ఉంటే యేసయ్య అంటున్నాడు, మీరు నా శరీరం. ఎవరు మీరు? నా శరీరం. ఎలా వదిలేసుకుంటాను మిమ్మల్ని? అడవిలో సింహం పిల్లలు లేమి కలవై ఆకలిగొనునేమో కాను. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వాక్యం. నెహెమ్యా 9:21. నిజముగా అరణ్యములలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించుతివి. వారి వస్త్రములు పాతగెలిపోలేదు, వాళ్ళు కాళ్ళు వాయలేదు. ఎవరు పోషించారు? దేవుడే. సింపుల్గా చదివేశాం కదా మనం. ఎలాగా? సింపుల్గా చదివేశాం కదా. ఒక రోజంతా పొలం గట్ల మీదో లేకపోతే బస్సులు లేకపోతే తెట్టుకో మనుషులు వచ్చారనుకో, సాయంత్రానికి ఏం చేస్తారు? 7 ఈనీళ్ళు కాసుకొని 7 ఏడికి పోసుకోవాలి. ఉన్న పిల్లలకి బతులు అమ్ముని ధనం తెచ్చుకుంటే ఉద్దేశించుకోవాలనుకుంటా. ఇజ్రాయేల్ ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 ఏళ్ళు అంటే సంవత్సరం. 40 సంవత్సరాల్లో బట్టలు మాయలేదంట, కాళ్ళు వాపు రాలేదంట. 40 సంవత్సరాలు నడుస్తూ ఉన్నా, అక్కడక్కడ గుడారాలు వేసుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే నేను వారిని పోషించాను, నేను వారిని సంరక్షించాను అంటున్నాడు. ఎందుకంటే నా శరీరంలో అవయవాలు వాళ్ళు, అందుకే నేను పోషించుకున్నాడు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను నీ పిల్లలను కూడా పోషిస్తా. ఎందుకయ్యా అంటే నువ్వు నా శరీరం అంటున్నాడు. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు మనమే. అందుకే తన శరీరంలో ఆయన భాగం చేసుకున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసి, బడంబడిక చేసి, ఆయన ఒక తీర్మానం చేసి, ఆయన ఒక నిబంధన చేసి, మీరినట్లు చేయనట్లు, చేయకుండా వదిలేస్తున్నట్లు చరిత్రలో కానీ ప్రపంచంలో ఏ భక్తుల జీవితంలో కానీ లేదు. ఆయన సెలవిస్తున్నాడు ఈ రాత్రి, నేనే మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను కూడా పోషిస్తాను. దేవుడి మాటలు నిశ్చయముగా మన వినికిడిలో ఆశీర్వదించునుగాక, స్థిరపరచునుగాక. ఆమేన్.